తెలుగు ప్రజలందరికీ గుడ్ న్యూస్. అమరావతి రాజధానిని కేవలం పరిపాలనకి కేంద్రంగా మాత్రమే కాకుండా అమరావతి రాజధాని సమీపంలో ఉన్న 9 జిల్లాలతో, కొత్తగా ఏర్పడ్డ 9 జిల్లాలతో ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఇక గతంలో ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలతో పాటుగా ఏలూరు ప్రాంతాన్ని, ఔటర్ రింగ్ రోడ్డుకి సమీపంగా ఉండే ఏలూరు ప్రాంతాన్ని కూడా అమరావతి రాజధానిలో భాగంగా చేసి ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో, సిఆర్డీఏ పరిధిలో, అమరావతి రాజధాని పరిధిలో ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు చేయడం ద్వారా రాబోయే 10 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నారు. పెట్టుబడులన్నీ విశాఖపట్నం వెళ్ళిపోతూ ఉన్నాయి. గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం వెళ్ళిపోయింది, అదానీ డేటా సెంటర్ విశాఖపట్నం వెళ్ళిపోయింది, రిలయన్స్ డేటా సెంటర్ విజయనగరం వెళ్ళిపోయింది, ఆర్సీఆర్ మిట్టల్ అనకాపల్లి వెళ్ళిపోయింది. ఈ విధంగా పెట్టుబడులన్నీ విశాఖ నగరం వైపే పరుగులు తీస్తూ ఉండడంతో అమరావతి రాజధాని ప్రజల్లో, అమరావతి చుట్టుపక్కల ఉన్న జిల్లాల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. అమరావతి రాజధానిలో ఉద్యోగాలు రాకుండా కేవలం బిల్డింగ్లు పైకి లేపినంత మాత్రాన ఎకనామిక్ యాక్టివిటీస్ మెరుగుపడవు. ఇదొక గోస్ట్ నగరంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. జనాభా ఉంటేనే అక్కడ లైవ్లీహుడ్గా ఉంటుంది. జనాభా లేకపోతే రాయచూరు, నయా రాయచూరు లాగా తయారవుతుంది. ఉదయం రావడం, పని చేసుకోవడం, మళ్ళీ ఖాళీ చేసుకుని వెళ్ళిపోయేదానికి అక్కడ దాకా పరుగులు తీయాల్సిన అవసరం ఏముంది? అందువల్ల అమరావతి రాజధానికి రాబోయే 10 సంవత్సరాల్లో కనీసం 5 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ఎకనామిక్ కారిడార్కి ప్రణాళికలు సిద్ధమవుతోంది. ఔటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని ముఖ్యంగా 9 జిల్లాల్లో ఈ కారిడార్ విస్తరించబోతా ఉంది. ప్రత్యేక రాయితీలు ప్రకటించబోతా ఉన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారికి కాలుష్య రహిత పరిశ్రమలు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రోత్సహించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి 15 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఈ కారిడార్ ప్రణాళిక సిద్ధం చేయబోతా ఉన్నారు. ఏ పరిశ్రమలు రాబోతా ఉన్నాయి, ఏ జిల్లాలో పెట్టబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.